ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరించలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. దేవుడు మానవులను సృజించినవాడు. మానవుల పట్ల అత్యధికమైన కృపా వాత్సల్యములు కల దేవుడు. ప్రతి మానవుని ప్రేమించి వాని అవసరతలు తీరుస్తూ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నడిపిస్తూ తనకు మహిమకరముగా జీవింపచేయాలని దేవుడు సంకల్పించాడు. కనుకనే తల్లి గర్భములో పిండముగా రూపించబడకముందే మనల్ని ఎరిగి ఉన్న దేవుడు, జగత్తు పునాది వేయబడకముందే తన అనాది ప్రణాళికలో సిద్ధపరుచుకున్న దేవుడు ఈ భూమి మీద మనకు మానవులముగా ఉనికిని ఏర్పరిచి తన కృపను మన పట్ల వెల్లడి చేస్తూ మన జీవితాలను తన మార్గములో నడిపిస్తూ మన పట్ల చూపుతున్న కృపను బట్టి మనందరం కూడా ఎంతగానో సంతోషించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన పట్ల మన విశ్వాసముంచి, ఆయన కృప పట్ల విశ్వాసముంచి ఎల్లప్పుడూ ఆయన పట్ల విధేయత చూపుతూ సంతోషముతో ఆయన మార్గములో నమ్మకస్తులుగా జీవించినట్లు తన యొక్క సన్నిధి కాంతిని మన మీద దేవుడు మెండుగా ప్రకాశింపచేయునుగాక. ఆమేన్.